దేవుని నామానికి స్తోత్రం. ప్రభునందు మీ అందరికీ వందనాలు. దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన వాక్యం ఏషియా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించేదని చక్కని మాట. దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నడవలసిన త్రోవలో నేను నడిపిస్తా. మనం ఎటు నడవాలో మనకి తెలియదు. దేవుని దగ్గరకు వస్తే ఆయన నేను చక్కని త్రోవలు నడిపించే దేవుడు. చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి నడక రాదు, ఎటు పోవాలో తెలియదు, ఎలా నడవాలో తెలియదు. తండ్రి ఏం చేస్తాడు? ఆ బిడ్డ చెయ్యి పట్టుకొని అడుగులు ఏపిస్తూ నడుస్తూ ఉంటే, ఆహా, నా తండ్రి ఇలా నడుస్తున్నా, నేను కూడా అలా నడవాలనే ఆ తండ్రి బాటలో కుమారుడు నడుస్తూ ఉంటాడు. తండ్రి ఎటువైపు పోతే కుమారుడు కూడా అటువైపే పోతూ ఉంటాడు. నీ త్రోవలు ఎటువైపు వెళ్తున్నాయి? దేవుని చిత్తమైన వాటికి వెళ్తున్నావా? లోకం వైపు వాటి వెళ్తున్నావా? నీ త్రోవలు దేవునికి ఇష్టమైనవి రావాలంటే, ఆ త్రోవలో నువ్వు నడవాలంటే, దేవుని దగ్గరికి వస్తే నువ్వు నడవలసిన త్రోవలో ఆయన నిన్ను తన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తే దేవుని బిడ్డలారా చక్కని త్రోవలు అంటాడు దావీదు. పచ్చిగగల చోట్ల ఆయనను పరుండజేస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకి నన్ను నడిపిస్తాడు. నిజంగా దేవుడిని కాపరుగా పెట్టుకున్నాడు దావీదు గారు. కాపరని దేవుని వైపు చూసి నడిచాడు, గొప్పవాడయ్యాడు. నీ త్రోవలు కూడా దేవుని ఎదురు పెడితే చక్కని త్రోవలో నడిపిస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ లోకంలో నీ బ్రతుకును కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఆయన చేతిలో మన చేయి పెడదాం. ఆయన నడిపించిన త్రోవలో నడుస్తూ ఆయనలో సాగిపోదాం. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.